హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి ప్రేమ సింహాసనం కథలో ఉన్నాం కదండి. స్వప్న, సుధీర్ ఇద్దరు పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు విందాం. సుధీర్ తండ్రి హరినారాయణ పోయిన రోజునాడు బంధువుల్ని మిత్రుల్ని భోజనానికి పిలవడం అలవాటు. పూజలు చేసి పండితుల్ని సత్కరించడం, ఇంటి నౌకర్లకి బట్టలు ఇవ్వడం ఆ ఇంటి ఆచారం. సుధీర్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఏర్పాట్లు ఘనంగానే కావించాడు. రేపటి రోజున ఆ కార్యక్రమం అనగా ఆ రోజు రాత్రి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ రోజున స్వప్నాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చినాడు. ఆవిడ అన్నగారి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు సుధీర్తో అంది, "నువ్వు నా మనసు ఎంత గాయపరిచావో తెలీదు. నీ పెళ్ళి అనేది కేవలం నీ ఆనందం అని అనుకున్నావే కానీ ఆ వేడుక కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో గ్రహించలేకపోయావు. నా జీవితానికి ఉన్న ఒకే ఒక కళని నేలరాశావు. పెళ్లి విషయంలో నీ స్వార్థం నువ్వు చూసుకున్నావే తప్ప అమ్మ ఆనందం గురించి ఆలోచించనే లేదు. సరే, జరిగిన దానికి నిన్ను నేనేమీ అనడం లేదు. నువ్వు నా గురించి ఆలోచించలేదెందుకు అని అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అది దురదృష్టం అనుకున్నాను. నన్ను సంప్రదించకుండా నా ఆలోచనలతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేనట్లుగా, లెక్క చేయనట్లుగా ఆ అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు నచ్చని వ్యక్తులతో నేను ఎంత దూరంగా ఉంటానో నీకు తెలిసే నువ్వు ఈ పని చేశావంటే నన్ను నేనే నమ్మలేనంతగా ఆశ్చర్యపోతున్నాను. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పటమేగా." ఇది ఆనాడు ఆమె అన్న మాటల సారాంశం. "అమ్మా," సుధీర్ నోటి నుండి ఆక్రందంలా వచ్చింది, "నేను ఇల్లుని వదిలి వచ్చేశాను. నీ ఆనందానికి అడ్డు రావడం అనేది నేను కలలో కూడా చేయని పని. నేను ప్రస్తుతం మావయ్య దగ్గర ఉంటాను. తర్వాత నా శేష జీవితం ఎక్కడ గడపాలో, నేను ఎక్కడ ఉండాలో అంతా భగవంతుడికే వదిలేస్తున్నాను. ఇక నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలియడం లేదు. ఎన్నో మైళ్ళు నడవవలసి ఉంటే నడుం విరిగిన వ్యక్తిలా అయ్యాను నేను," అంది ఆవిడ మళ్ళా. "అమ్మా, నన్ను క్షమించు," అస్పష్టంగా అన్నాడు అతను. "క్షమించడమా? ఆ మాట నా ముందు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు. పెళ్ళి అంటే నీ ఒక్కడే ఆనందమే అనుకున్నావు. అందులో నాకు భాగం లేదనుకున్నావు. స్వసుఖాపేక్షతో అమ్మకి జీవితానికి ఉన్న ఒకే ఒక్క ఆనందం హరిస్తున్నాను అన్న సంగతి మర్చిపోయావు. మీ నాన్న పోయినప్పటికంటే విపరీతమైన బాధ కలుగుతోంది నాకిప్పుడు. ఆయన పోయినప్పుడు నా జీవితంలో చిమ్మ చీకట్లు కమ్మిన మాట వాస్తవమే. కానీ ఆ చీకట్లో నువ్వు చిరుదీపంలా కనిపించావు ఆనాడు. అప్పుడు నాలో శక్తి ఉంది, పట్టుదల ఉంది. అందుకే పళ్ళ బిగువన ఈ జీవితం ఇలా ఒంటెద్దు కాడి మోసినట్లుగా ఈదుకురాగలిగాను. నువ్వు పెద్ద పాడిని అయితే నీ నీడలో నా తనువు తెల్లారిపోతుంది అని ఎదురుచూశాను. కానీ నువ్వు నాకే నీడ లేకుండా చేశావు," అంది. సుధీర్ మౌనంగా నిలబడిపోయాడు. తను ఆ సమయంలో ఒక్క చిన్న మాట అన్న ఆవిడ వ్యధ రెట్టింపు అవుతుందని అతనికి తెలిసింది. "ఇక నువ్వు వెళ్ళు. చూడు, ఇక నువ్వు నా కంటికి కనిపించద్దు. నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన చెయ్యొద్దు. నువ్వు నీ భార్యతో సుఖంగా సంతోషంగా ఉండు. నేను ఈ ఊరిలో ఎక్కువ రోజులు ఉండి నీకు అపవాదులు తీసుకురాను," అంది మరలా. "అమ్మా," అన్నాడు సుధీర్ బాధగా. "అమ్మ, అమ్మ అనే పదానికి నీకు అసలు విలువ తెలుసా? నేను అందరిలా నిన్ను పెంచలేదని మహా అతిశయపడ్డాను. నా పెంపకంలో నీకు వ్యక్తిత్వం వచ్చిందని మురిసిపోయాను. ఏమీ లేదు. నేను అందరి తల్లుల కంటే ఇంకా హీనమయ్యాను. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదురా. నీ మీద నేను పెట్టుకున్న ఆశ అత్యాశ అయిందే అని కుంగిపోతున్నాను. అది నా తప్పే, స్వయంకృతాపరాధమే. మనిషి చేసిన తప్పులేమిటో మరిచిపోయి ఫలితాలు అనుభవించాల్సిన వచ్చినప్పుడు కుంగిపోతాడు. సరేలే, వెళ్ళు," అంది ఆవిడ మళ్ళీ. సుధీర్ తటపటాయింపుగా చూశాడు. ఆవిడ దృఢ నిశ్చయంతో అంది, "ఇక నీ మాటలేవి నన్ను మభ్యపెట్టలేవు. వెళ్ళు. నాకింకా చెప్పాలని ప్రయత్నించకు. చూడు, నాకింకా ఆస్తిపాస్తులు వేటి మీద ప్రలోభం లేదు. నీకేమైనా కావాల్సి ఉంటే కాగితాలు పంపు, సంతకాలు పెట్టి పంపుతాను," అంది ఆవిడ చివరిగా. సుధీర్ని ఆవిడ ఇక మాట్లాడనివ్వలేదు. లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది. "ఓ, చాలా ఘనకార్యం చేశావుగా, ఇక వెళ్ళు. ఒరేయ్, పెళ్ళి అవగానే అయిపోలేదురా. అది నిలబడగలగాలి కదా. అప్పుడు ఆ పెళ్ళి అయినట్టు. చిచ్చి, ఎవరి నోట విన్నా ఇదే మాట. నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను.
తలెత్తుకోలేకపోతున్నాం. అలాంటి తల్లి కడుపున పుట్టి ఇలాంటి అరాచకపు పని ఎలా చేశావురా? నీకు సిగ్గుగా లేదేమిట్రా అన్నాడు మామ. సుధీర్ మౌనంగా వచ్చేశాడు. మేనమామ అప్పుడు వచ్చి వెంటనే తీసుకువెళ్ళినా మర్నాడు సాయంత్రం తను వెళితే తల్లి తన వెంట వస్తుందని అతడు ఆశించాడు. తల్లి చెప్పిన నిర్ణయాలు విని అతను నిర్వీణుడయ్యాడు. అతను కంగారు పడ్డాడు. తల్లికి అసంతృప్తి కలిగిందని అనుకున్నాడే కానీ ఇంత గాయపరుస్తున్నానని ఊహించలేకపోయాడు. ఇంటికి వచ్చాడు. అతని మనసంతా ఏంటో పోగొట్టుకున్నట్లుగా ఉంది. మాటి మాటికి తల్లి మాటలే గుర్తుకొస్తున్నాయి. నీ పెళ్ళి అనేది కేవలం నీ ఆనందమే అనుకున్నావే కానీ ఆ వేడుక కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో గ్రహించలేదు. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పటమేగా. ఇది సుధీర్ చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. మై గాడ్, అతను నిర్వీర్యుడవుతున్నాడు. తల్లి ఇక ఈ ఇంటికి రాదు అనే మాట అతనికి బాగా అర్థమైపోయింది. తల్లిని బాధ పెట్టాడు, చెప్పలేనంతగా గాయపరిచాడు. ఆవిడని సేద తీర్చడం ఎలా? అమ్మా, స్వప్న అంటే నాకు ఇష్టం ఉన్న మాట నిజమే కానీ నీ మీద ఉన్న గౌరవానికి స్వప్న మీద ఉన్న ఇష్టానికి సంబంధం లేదు. ఇవి కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్నంత వేరైన విషయాలు. స్వప్నని నేను పెళ్లి చేసుకోవడంలో నేను నిన్ను కాస్త కూడా కించపరచలేదనే అనుకుంటున్నాను అని ఆవేదనగా అనుకున్నాడు. నోర్మి, స్వప్నని పెళ్లి చేసుకోవడంలో ఆవిడని ఎందుకు బాధ పెట్టలేదు? ఆవిడికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నేరం కాదంటావా? అంతరాత్మ అతన్ని నిలదీస్తుంటే జవాబు చెప్పలేకపోయాడు. అతను ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోవడానికి కూడా సత్తువ లేని వాడిలా మంచం మీద పడుకుండిపోయాడు. స్వప్న 2-3 సార్లు ఆ గదిలో లోనికొచ్చింది. అతను బాధగా పడుకున్న తీరును చూసి మనసు ఎందుకు బాధగా ఉన్నాడు. స్వప్నకి అతన్ని దగ్గరగా వెళ్ళాలనిపించింది. అతన్ని ఎత్తి గుండెలకి అదుముకొని, ఏమిటి నీ బాధ? నాకు చెప్పవు? నేనెవర్ని? నీ అర్ధాంగిని కదా. అర్ధాంగి అంటే అర్ధ శరీరం అంటారే, మనసులో అర్ధభాగం అయినా అర్థం కావాలి కదా, లేకపోతే ఎలా చెప్పు అని అడగాలనిపించింది. అతని మంచం దగ్గరగా వచ్చింది. అతను అడుగుల చప్పుడు విని కూడా తలెత్తలేదు. స్వప్న టేబుల్ మీదున్న పుస్తకాలు సర్ది శబ్దం చేసింది. అప్పటికీ అతను తలెత్తనే లేదు. అంటే తన ఉనికి అతనికి అవసరం లేదన్నమాటేగా. అసలే అతను బాధపడుతున్నాడు. తనకి చెప్పగలిగేదైతే వెంటనే స్వప్న అని పిలిచి చెప్పేవాడేగా. చెప్పడానికి వీలు లేనిది కాబోలు. స్వప్న అడుగులు శబ్దం కాకుండా దూరంగా వెళ్ళి నిలబడింది. కిటికీ పరదా పట్టుకొని తోటలోకి చూస్తూ ఉండి అక్కడ ఉన్న పిల్లలు ఆడుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు. వాళ్ళ ముఖాలు ఎంత ఆనందంగా ఉన్నాయి. మనుషులు పెద్దవాళ్ళైతే మాత్రం అలా నిష్కల్మషంగా ఉండొచ్చు కదా. ఓహో కాదు, మనుషులు పెద్దవడం నేర్చుకోగానే మనసుని చీకటి గుయ్యారాలు చేసుకుంటారు. అక్కడ ఒంటరితనంతో విలవిలలాడతారు. ఒంటరితనం అనేది మనిషి తనకు తాను తెలియకుండానే వేసుకునే ఘోరాతి ఘోరమైన శిక్ష. స్వప్న అలా ఎంతసేపు నిలబడిందో. అతను కొద్దిసేపటికి అటు ఇటు కదిలాడు. లేచి కూర్చున్నాడు. మెడని అటు ఇటు తిప్పి తలని విదిలించాడు. స్వప్న అతన్ని చూస్తోంది. సుధీర్ గదిలో చీకట్లు కమ్ముకుంటూ ఉండడంతో కిటికీ దగ్గర పరదా పట్టుకొని నిలబడిన స్వప్నని గమనించనేలేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. వెళ్ళి ఫోన్ చేశాడు. వాళ్ళ మావయ్య ఇల్లు కాబోలు. నేను సుధీర్ మాట్లాడుతున్నాను, అమ్మని పిలు అన్నాడు. 5 నిమిషాల తర్వాత ఫోన్లో నుంచి అవతల గొంతు వినిపిస్తూనే ఉంది. ఆవిడ పడుకుంది, మాట్లాడేదేదీ లేదని చెప్పమంది అంటూ. అతను పెట్టేశాడు. 1 నిమిషం టేబుల్ దగ్గర అలాగే నిలబడిపోయాడు. తర్వాత కుర్చీలో కూర్చొని జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకున్నాడు. తర్వాత మై గాడ్ అంటూ టేబుల్ మీద ఒక్క గుద్దు గుద్దాడు. తర్వాత లేచాడు. లేచి స్వప్న స్వప్న ఇల్లు దద్దరిల్లిపోయేలా అరిచినట్లుగా పిలిచాడు. అరుస్తూ గది మధ్యగా వచ్చిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. స్వప్న ఎక్కడా లేదు. అక్కడే ఉంది. ఆ గదిలోని కిటికీ పట్టుకొని బొమ్మలా నిలబడి ఉంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? అతను తెల్లబోతూ తడబడుతున్నట్లుగా అడిగాడు. స్వప్న మౌనంగా చూస్తోంది. నలిగిన అతని ముఖం, చెదిరిన జుట్టు చూస్తుంటే స్వప్న మనసులో విషాదం పేరుకోసాగింది. అతను బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరి మూలంగా కలిగింది? తన మూలంగా. అదేమిటి ఇక్కడే ఉన్నావా అడిగాడు సుధీర్. స్వప్న మాట్లాడలేదు. అలా నిలబడ్డావేం అన్నాడు. స్వప్న జవాబు చెప్పలేదు. మాట్లాడవేమిటి? అతను కోపంగా స్వప్న దగ్గరికి వచ్చాడు. విసురుగా వచ్చిన అతను చెకుతుడనేట్లు ఆగాడు. స్వప్న అతని వైపే చూస్తోంది.
స్వప్న కళ్ళల్లో నీరు ఊరుతోంది. ఏమిటి, ఏమైంది అన్నాడు కంగారుగా. ఏం కాలేదు అన్నట్లుగా తల తిప్పింది. మరి ఎందుకలా ఉన్నావు అన్నాడు. ఏం లేదు అంది. అలా ఎప్పుడూ ఒంటరిగా దిగులుగా నిలబడకు. ఎందుకు దిగులు పడుతున్నావో చెప్పు అన్నాడు. మిమ్మల్ని చూసి అంది. నన్ను చూసా? ఆశ్చర్యపోయాడు. అవును. నా మూలంగా మీరెంత పోగొట్టుకున్నారో అర్థమవుతుంటే నిజంగా బాధేస్తోంది అంది స్వప్న. ఏయ్, ఏం మాటలవి అన్నాడు. ఉన్న మాటలేగా. అమ్మని తీసుకొస్తానని వెళ్ళారు, తీసుకురాలేదు. ఫోన్ చేసినా ఆవిడ పలకడం లేదు కదూ అంది. మై గాడ్, ఇంత క్రితం నుంచి ఇక్కడే ఉన్నావా ఏమిటి? అతను భుజాలు పట్టుకున్నాడు. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకు స్వప్న. నాకు ఆనందం కావాలి. ఎంతో తెలుసా? చెప్పుకోలేనంత. నువ్వు ఇచ్చే ఆ ఆనందంలో నేను పూచిక పుల్లలా కొట్టుకుపోవాలి, సరేనా అన్నాడు. స్వప్నని దగ్గరకు తీసుకోబోయిన అతను హఠాత్తుగా స్వప్న గుండెల్లో తలదాచుకున్నాడు. స్వప్న, మనిషికి ఇంత బాధ కలుగుతుందని నాకు తెలియదు. ఈరోజు అమ్మ చూపిన తిరస్కారంతో నాకు జీవితం గిరగిరా తిరుగుతున్నట్లే ఉంది. అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు. స్వప్న నిశ్శబ్దంగా అతన్ని పట్టుకొని నిలబడి ఉంది. అతనికి బాధ కలిగింది. దానికి తనే కారణం. స్వప్న ఈ ఆలోచన భరించలేకపోతోంది. హరినారాయణ గారి సంవత్సరికం రానే వచ్చింది. సుధీర్కి భయం. తీరా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవరూ రారేమోనని. కానీ అది కేవలం అపోహేనని అతనికి త్వరలోనే తెలిసింది. పిలిచిన వారు అందరూ వచ్చారు. అందులో చాలామందికి స్వప్నని అతను తల్లికి చెప్పకుండా చేసుకున్నాడనే తెలుసు. కానీ స్వప్న ఎవరో ఏమిటో తెలీదు. తెలిసిన వాళ్ళు కొంతమంది, మనకెందుకు లేదు, అతను మన లాయరు, అతని సామర్థ్యంతో మనకి చాలా అవసరం ఉంది, ఆ అమ్మాయి కోసం అతన్ని వదులుకోవడం తెలివి తక్కువ పని అని స్వార్థంతో సరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఇంట్లో పూజలు జరుగుతున్నాయి. అన్నదానం జరుగుతుంది. బంధుమిత్రులకి విందు భోజనాలు ఏర్పాటవుతున్నాయి. సుధీర్ దేనికి లోపం చేయలేదు. అన్నీ శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తున్నాడు. స్వప్న అన్నింటిలో అతనికి తోడ్పడుతుంది. రాత్రి అయింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్లలో తెలివిగల వాళ్ళు అహల్యమ్మ గారి గురించి అడగలేదు. తెలివి తక్కువ వాళ్ళు, మీ అమ్మగారు కనిపించడం లేదేం, వారెక్కడా అని అడిగారు. అమ్మకి ఒంట్లో బాలేదు, మావయ్య దగ్గర ఉంది అని చెప్పాడు. వారు వచ్చినట్టు లేదే అంటూ అడిగిన వాళ్ళు ఉన్నారు. పని ఉందట అంటూ చప్పున అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వప్న ఇంటి ఏర్పాట్లన్నీ చూసింది. చూసే నెపంతో ఎక్కువగా నలుగురిలోకి రాలేదు. ఒక విధంగా తన గదిలోనే ఉండిపోయిందని చెప్పాలి. పూజా కార్యక్రమం అయ్యి బ్రాహ్మణులు భోజనం చేసి వెళ్లే వరకు స్వప్న గుండెలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. తన చేయి పడిందని, మైల తాకిందని వాళ్ళు ఎక్కడ భోజనాలు చేయకుండా లేచిపోతారేమోనని భయపడింది. అహల్యమ్మ గారు చాలా నిష్ఠాపరురాలు. ఆవిడ ఇంట్లో పూజలు చేసినంత శ్రద్ధగా ఇంకెక్కడా మేము కూడా చేయమని బ్రాహ్మణులు అంటూ ఉంటారు. ఏర్పాట్లు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నా ఆవిడ లేని లోటుగానే ఉందని వచ్చిన వాళ్లంతా అసంతృప్తి పడ్డారు. వచ్చిన బంధువుల్లో కొంతమంది సుధీర్ చేత పిలిపించుకొని మరీ స్వప్నని తమకి పరిచయం చేయించుకున్నారు. మీరు మేము బంధువులం అవుతాం. మీ అత్తగారు ఎంతసేపు గుళ్ళు గోపురాలు, ఇంకోళ్ళ ఇంటికే రాదు, కాస్త నువ్వైనా వస్తూ ఉండు అనేవారు. స్వప్న వాళ్ళందరితో ఎంతో అణుకోగా మాట్లాడింది. ఆ అమ్మాయిని చూస్తూ తల్లికి ఎందుకు ఇష్టం లేదు, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్లుంది అంటూ ప్రశంసించారు. సుధీర్ తల్లికి ఎదురు తిరగడమా, అది ప్రపంచంలో 8వ వింతే. ఆ పెళ్లి జరిగిందంటే అతని గొప్పతనం అయి ఉండదు, ఆ అమ్మాయి తెలివితేటలు అయి ఉంటాయి అనుకున్నారు మరికొందరు. వచ్చిన వాళ్ళు తనని చూసి గుసగుసలాడడం కనిపిస్తూనే ఉంది. కానీ స్వప్న అది గమనించినట్టే ప్రవర్తించింది. ఎలాగైతేనేం ఆ దినం ఎలాంటి ఆటంకాలు గొడవలు లేకుండా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నౌకర్లు ఇల్లు శుభ్రం చేసేశారు. వంటవాళ్లు సామాను అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లో పొద్దుటి నుండి ఒకటే కబుర్లు, సందడి, కోలాహలంగా ఉన్న సుధీర్ వాళ్లతో బలవంతంగా పైకి ఆనందంతో మాట్లాడుతున్నా లోపల అతని మనసంతా దిగులుగా లోటుగానే ఉంది. తల్లి రాలేదు. తల్లికి ఉత్తరం రాసి పంపాడు, ఈ ఒక్కరోజైనా రమ్మనమని. ఆవిడ రాలేదు. ఆవిడ ఈరోజు రాకుండా ఉండలేదని అతని గాఢ నమ్మకం. కానీ అది కూడా వమ్మైపోయింది. స్వప్న అతని దగ్గరికి వచ్చింది. తల మీద చెయ్యేస్తూ అంది, కొద్దిగా అన్నం తిందువుగాని రా అని. వద్దు, నాకు ఆకల్లేదు అన్నాడు సుధీర్. ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు అంది. అతను మాట్లాడలేదు. స్వప్నకు కూడా చాలా దిగులుగా ఉంది. అతను తనని పెళ్లి చేసుకున్నాడు, ఆశ్రయం కల్పించాడు.
కోటగోడ లాంటి రక్షణ ప్రసాదించాడు. అతనికి తన మూలంగా లభించిందేమిటి? తల్లి ప్రేమ దూరమైంది. నలుగురిలో అతనికి అవమానం ఎదురవుతోంది. స్వప్నకి ఎందుకో కోపం వచ్చింది. అహల్యమ్మ గారి మీద, అతన్ని హేళన చేసే మిత్రుల మీద, కించపరుస్తున్న బంధువుల మీద, అందరి మీద చెప్పుకోలేనంత కోపం వచ్చింది. నేనేం తప్పు చేశాను అని అరవాలనిపిస్తోంది. ఇక జీవితాంతం ఇంతేనేమో. ఇద్దరి మధ్య ఈ అఘాతం పోడదేమో. మోహన్ చచ్చి దయ్యమై ఈ విధంగా క్షణక్షణం తనని పీక్కు తింటున్నాడు. అతని కోరల నుండి ఆనాడు ఆ బలమైన దానితో బాధి తప్పించుకున్నానని అనుకుంది. ఎంత విచిత్రం! తను అతని కోరల నుండి విడిపించుకుందా? లేదు. జీవితాంతం అతనిలా వేధించినట్టే ఉన్నాడు. తనకి ఇక విముక్తి లేదేమో అనుకుంది. స్వప్నకి ఏడుపొచ్చేసింది. కానీ లోపల బిగపట్టుకొని ఆపుకుంది. ఏడుపు అనేది వస్తే తను ఒంటరిగానే ఏడవాలి. అది సుధీర్కి తెలియకూడదు. సుధీర్ ముందు తను ఇప్పుడు కళ్ళ నీళ్లు పెట్టనీయకూడదు. అధైర్యపడినట్లు కనిపించకూడదు. లేకపోతే అతనికి ఇది ఇంకో రకమైన శిక్ష అవుతుంది అని అనుకుంది. తరువాత కొన్ని రోజులకి యజమానుల ఇంటి గుట్టు బయట లోకం ముందు దాచగలరేమో కానీ ఇంటి నౌకర్ల ముందు వీలు కాదు. ఆ ఇంట్లో వంటకి కొత్తగా ఒక అతను వచ్చాడు. అతనికి స్వప్న వృత్తాంతం ఆ నోట ఈ నోట తెలిసింది. పెద్దమ్మగారు కోపంతో వెళ్ళిపోయారని కూడా వారికి తెలుసు. సుధీర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అణుకువగా అతి మంచితనంతో ఉండేవాడు. సుధీర్ కోర్టుకు వెళ్ళగానే వెకిలి చేష్టలు ప్రారంభించేవాడు. అనవసరంగా మాటమాటికి స్వప్న గదిలోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడించేవాడు. స్వప్న అతని వాలకం కనిపెట్టి గంభీరంగా తుంచినట్లుగా మాట్లాడేది. అయినా వాడు వెంటనే వెళ్ళేవాడు కాదు. అలాగే స్వప్నని చూస్తూ నిలబడేవాడు. వాడి చూపులు తినేసేట్లుగా ఉండేవి. స్వప్న వస్తుంటే చూడనట్లుగా వచ్చి డాష్ ఇచ్చేవాడు. స్వప్నకు కూడా చాలా చిరాకొచ్చింది. సుధీర్కి చెప్పాలంటే ఎలాగో అనిపించింది. అతను అసలే బాధలో ఉన్నాడు. ఇదొక కలత అవుతుందేమోనని సందేహించింది. అలా ఆ రోజు సాయంత్రం వేళ సుధీర్ ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఫోన్ చేశాడు. స్వప్న పడక గదిలో నిలబడి భర్తతో ఫోన్ మాట్లాడడం అతను టీ ఇవ్వడానికి వచ్చి విన్నాడు. స్వప్న ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. అతను టీ కప్పు పట్టుకొని నిలబడ్డాడు. అక్కడ పెట్టి వెళ్ళు అంది. స్వప్న ఆజ్ఞాపించినట్టు వినలేదు. తీసుకోండి అంటూ దగ్గరకు వస్తూ అన్నాడు. స్వప్నకి అప్పుడే అనుమానం వేసింది. తీసుకోండి దగ్గరగా వచ్చేశాడు. స్వప్న ఒక్క తోపుతో ఆ చేతిని టీని అవతలకి కొట్టి పరిగెత్తబోయింది. వాడు వేగంగా వచ్చి పట్టుకున్నాడు. స్వప్న గిలగిలలాడింది. వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది, రక్కింది. పశువులా ప్రవర్తిస్తున్న వాడి నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైంది. చీర చినిగిపోయింది, తల రేగిపోయింది. స్వప్నలో మళ్ళా వాడిని చంపాలనే ఉద్రేకం వచ్చేసింది. అది ఉచితానుచితాలు తెలియని ఆవేశం. వాడి కంఠం పట్టుకుంది. ఇంతలో మాలి వచ్చాడు. అమ్మా అని పిలిచాడు. స్వప్నకి ఆ పిలుపు అమృతమయంగా అనిపించింది. చేతిలో వంటవాడిని అప్రయత్నంగా వదిలేసింది. వాడు పరిగెత్తాడు. తలుపు తెరుస్తూ మాలిని కౌగిలించుకుంటూ అన్నాడు, బాబూ, నువ్వు వచ్చి నా ప్రాణం కాపాడావు. లేకపోతే ఈవేళ ఆవిడ చేతిలో నా ప్రాణం పోయి ఉండేది. ఏమీ లేదు, మామూలుగానే టీ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పటికే పిచ్చిదానిలో చూస్తోంది. హఠాత్తుగా నా మీద పడింది. నా కంఠం పట్టుకుంది. నన్ను చంపేస్తానంటూ అరవసాగింది. ఓరి దేవుడో, ఈ ఇంటికో దండం. అయ్యగారికి చెప్పు, నాకు రావాల్సిన జీతం పంపించమను. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను బాబోయ్ అంటూ వీధిలోకి పరిగెత్తసాగాడు. మాలి రోజు ఏదో ఒక పువ్వుల పొట్లం తీసుకొచ్చి ఇవ్వడం అలవాటు. సుధీర్ పురమాయింపది. స్వప్న గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆ పెద్దవైన కళ్ళు, బిగబట్టిన పళ్ళు, చెగిరిన బట్ట, రేగిన జుట్టు నిజంగానే ఉన్మాదిలానే ఉంది స్వప్న ఇప్పుడు. అమ్మా, పోలు అంటూ భయంగా అందించాడు. వాడేడి అంది. పారిపోయాడు అన్నాడు. పారిపోయాడా? మళ్ళీ కళ్ళకు కనిపిస్తే కళ్ళు పీకేస్తానని చెప్పు అంది. మాలి అలాగేనని తల ఊపాడు. ఇంతలో సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి ఆగింది. అతను ఆ రూపంలో ఉన్న స్వప్నని చూసి ఆశ్చర్యపోయాడు. స్వప్న అతన్ని చూడగానే ఒక్కసారిగా ఏడవసాగింది. ఏమైందో చెప్పు పట్టుకుంటూ అడిగాడు. స్వప్న ఏడుస్తూ చెప్పింది. స్వప్నని బుచ్చగించాడు. లోపలికి వెళ్ళమన్నాడు. మాలి అతన్ని, బాబు, ఇలా ఒకసారి వస్తారా అని అన్నాడు. సుధీర్ యువతలికి వచ్చాడు.
మాలి వంట అతను చెప్పిన వాటిని గురించి చెప్పాడు. స్వప్నకి మతి చలించడమా? చెప్పు తీసి కొడతానని చెప్పు వాడికి. ఈసారి నా కళ్ళకు కనపడ్డా రక్తం చూస్తాను అన్నాడు సుధీర్ కోపంగా. ఏమో బాబు, నాకేం తెలియదు. మాలి దళ్ళం పెట్టి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న కుర్చీలో అలాగే కూర్చొనుంది. అతను స్వప్న వైపు చూశాడు. ఆ క్షణంలో చూస్తే స్వప్న ఉన్మాదిలానే ఉంది. సుధీర్ ఆలోచనలో పడ్డాడు. మోహన్ విషయం స్వప్న మర్చిపోదామనుకున్నా ఈ లోకం మర్చిపోనివ్వడం లేదు. స్వప్నని తను పెళ్లి చేసుకోవడం తప్పు కాలేదు కదా. ఇక జీవితం అంతా ఇంతే అయితే ఇద్దరం ఏం సుఖపడ్డేట్టు అతను ఆలోచనలో పడ్డాడు. స్వప్నని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు? తన ప్రొవిషన్, తన బంధువర్గం అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలి ఎక్కడికో ఏకాకిగా వెళ్ళాలి. వెళ్ళటానికే అతనికి భయం కాదు. కానీ వృత్తిలో మళ్ళా ఎంత స్థిరత్వం సంపాదించాలంటే ఎంత వ్యవధి పడుతుంది? ఎంతో కష్టం. అతను మంచం మీద తలవైపు చెక్కలికి తల ఆనించి వెనక్కు వాలి ఆలోచనగా కూర్చుండిపోయాడు. కొంచెం సేపటికి స్వప్న లేచి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చింది. వచ్చి టేబుల్ దగ్గర తప్పు చేసిన దానిలా చిన్న పిల్లల తనదించుకొని కూర్చుంది. ఎందుకలంగా దూరంగా నిలబడ్డావు, ఎలారా అని సుధీర్ పిలిచాడు. స్వప్న ఈ పిలుపుకి ఎదురుచూస్తున్న దానిలా గబాలన వచ్చింది. మంచం మీద కూర్చొని అతని మీద వాలిపోయి అతన్ని కరుచుకున్నట్లుగా అయిపోయింది. రభస చేసేశాను కదూ, మీకు తెలియదు. వాడు అలా నా చెయ్యి పట్టుకునేసరికి నాకు పిచ్చి కోపం వచ్చేసింది. మాలి రాబట్టి సరిపోయింది, లేకపోతే నిజంగా చంపేసేదాన్నేమో చేతులు చూసుకుంటూ అంది. అతను స్వప్న తల నిమిరాడు. తక్కువ స్వరంతో అన్నాడు, స్వప్న, ఇది నీ యుద్ధం. నువ్వే ఒంటరిగా పోరాడాలి. నేను చూస్తూ నిలబడడం తప్ప ఏమీ చేయలేను. నేను నిన్ను పెళ్లి చేసుకొని ఈ లోకానికి నీ మీద మరింత కోపం తెప్పించాననుకుంటూ మోహన్ గురించి మనిద్దరం మర్చిపోయినా ఈ లోకం మరవడం లేదు. స్వప్న అతని గుండెల మీద తల ఆనించి నిశ్శబ్దంగా వింది. అవును, ఈ యుద్ధం నేను చేయాల్సిందే. నేను ఏ పని చేస్తే లోకం నన్ను క్షమిస్తుంది? అత్తగారు ఈ ఇంటికి తిరిగొస్తుంది అంటూ లోపల అనుకోసాగింది. సుధీర్ మృదు గంభీర స్వరంతో చెప్పాడు, స్వప్న, ఈ లోకం అనేది ఉందే, ఇది పిరికి వాళ్లకి పులిలా కనిపిస్తుంది. ధైర్యవంతులకు మేకలా తల ఉంచుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పడం మినహా నేనేం చేయగలనో చెప్పు అన్నాడు. స్వప్న తలెత్తి సుధీర్ వైపు చూసింది. సుధీర్, నాలాంటి ఆడపిల్ల తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తుందనుకో, ఇక దాని నుండి విముక్తి లేదా? అది జీవితాంతం క్రీస్తు శిలువ మోసినట్టు మోస్తూ ఉండాల్సిందేనా? క్షమకి తావులేదా అని అంది. నాకు తెలియదు స్వప్న. వ్యక్తిగా నా ఆలోచనలు వేరు, కానీ నా ఆలోచనలతో ఈ సంఘం ఏకీభవించదు. దాని నియమాలు, కట్టుబాట్లు దానివి. వాన వస్తే భూమి తడవడం ఎంత సహజమో, తప్పు చేసిన మనిషిని దోషిగా చూడడం కూడా అంతే సహజం అంటుంది ఈ సమాజం. స్వప్న నిట్టూర్చింది. స్వప్న, సుధీర్ వివాహం చేసుకున్నారు. కానీ స్వప్న గతం ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలబడడానికి లేస్తోంది. సుధీర్ దాన్ని పడగొట్టడానికి తన సాయి శక్తుల ధారపోసి ప్రయత్నిస్తున్నాడు. స్వప్నని పెళ్లి చేసుకోవడంతో అతనికి ఇంట్లో తల్లితోనూ బయట సంఘంతోనూ పేచీ వచ్చింది. వృత్తిరీత్యా అతన్ని ఎవరూ ఏమీ అనరు. కానీ అతని జీవితం అంతా కేవలం న్యాయవాదే కాదు కదా. అతనిలో తల్లిని ప్రేమించే ఓ కొడుకున్నాడు. స్నేహితులని ఇష్టపడే ఓ మిత్రుడు ఉన్నాడు. బంధువులని ప్రేమించే సహచరుడు ఉన్నాడు. స్వప్న కావాలి అనుకున్నాడు అతను. స్వప్నని తీసుకో అంది లోకం. కానీ లోకం విదిలించే దండం అతనికి కూడా తగలసాగింది. అతను లోపల పడే ఈ వేదన స్వప్న ముందు బయటపెట్టాడు. ఆ వంటవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఊరుకోలేదు. స్వప్న మతిస్థిమితం లేని మనిషి అని ఊరు వాడ టామ్ వేశాడు. ఫలితంగా ఆ ఇంటికి వేరే నౌకరు రాకపోగా స్వప్న గురించి రకరకాల కథలు పరిచయం అయినాయి. స్వప్న వంట చేసింది. సుధీర్ భోజనానికి కూర్చున్నాడు. స్వప్న వడ్డించలేదు. అదేంటి, పెట్టవేం అన్నాడు. పెట్టను, మీరు పెట్టుకోండి అంది. అదేమిటి? అతను ఆశ్చర్యపోయాడు. స్వప్న చేతులు చూసుకుంటూ అంది, ఈ చేతులకి మీకు అన్నం పెట్టే అంత అర్హత ఉందా అని. సుధీర్ క్షణంసేపు అలా ఉండిపోయి వెంటనే స్వప్న అంటూ తల దగ్గరకు లాక్కొని గుండెలకి హత్తుకున్నాడు. నేనంత చెడ్డవాడిని కదూ,
నువ్వు వద్దంటున్నా వినకుండా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని భర్తగా అన్ని సుఖాలు ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. అలా అనకండి, దయ్యుంచి ఎప్పుడూ అలా అనకండి. స్వప్న అతని నోరు చేత్తో మూసింది. ఇరువురికి ఒకరి మూలంగా ఒకరికి వ్యధ కలుగుతుందే అనే బాధ పీడిస్తూనే ఉంది. దానితో వారి మధ్య ఉన్న అనురాగానికి గ్రహణం పట్టసాగింది. మరి ఈ అనురాగానికి పట్టిన గ్రహణం ఎంతవరకు దారితీసింది, స్వప్న సుధీర్ జీవితాల్లో తర్వాత ఎట్లాంటి మార్పు చోటు చేసుకుంది అనేది తర్వాయి భాగంలో విందాం. కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. విన్న కథ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ కథ విని మీకు బాగా మనసుకు దగ్గరైన వాళ్ళకి కథని షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.